బ్రో బ్రో మూవీ ఎలా ఉంది? మూవీ సూపర్ బ్రో. ఇన్నాళ్ళు మేము వెయిట్ చేసినందుకు, ఇన్ని రకాలుగా వేరే ఫ్యాన్స్ అన్నందుకు ఈ రోజు తల ఎత్తుకోవడం కాదు, ఈ కర్చీఫ్ కి మేము సమాధానం చెప్పుకున్నాం, ఈ కత్తికి మేము వేట చూపించాం. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజాస్ గంభీర అంటే ఏంటో ఇవాళ థియేటర్ లో చూసాం బ్రో. మేము ఇక్కడ తణుకు సార్, వెస్ట్ గోదావరి తణుకు. ఇక్కడే చూడాలి ఓజీ అని చెప్పి ఇక్కడ దాకా వచ్చాం బ్రో. అక్కడ హవా ఉంటది బ్రో, కానీ అసలు పవన్ కళ్యాణ్ ముందు నుంచి హైదరాబాద్ లో ఉన్న క్రేజే వేరు, తెలంగాణ ఉన్న క్రేజే వేరు. హైదరాబాద్ కా నిజాం కా ఏకైక హీరో మా పవన్ కళ్యాణ్. ఒక ట్రెండ్ ఉంటుంది, డ్రెస్సింగ్ కావచ్చు, ఇలాంటి బ్యాండ్స్ కావచ్చు. జానీ తర్వాత తరహా స్టైల్ ఇప్పుడు వచ్చింది అనుకోవచ్చా? జానీ తర్వాత ఇది అలా దాన్ని మించిన స్టైల్ బ్రో. అలా ప్రతి ఒక్కరు సెట్ చేస్తాడు కదా, ట్రెండ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది బ్రో. ఇంకో ఇదే అసలైన ట్రెండ్, ఇది ఇప్పుడు ట్రెండ్ సెట్ అయింది కటారు. ఇది అన్న మనం చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి అంబాటి రాంబాబు గారు సైతము ఓజీ బ్లాక్ బస్టర్ అవుతుందని రివ్యూలు చెప్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ వైబ్ మీకు? వాళ్ళే అంత నమ్మకంగా చెప్పారు, ఇప్పుడు ఆ నమ్మకమే ఈ సినిమా నిలబెట్టింది. ఇంకంతకంటే ఏం కావాలి బ్రో? పవన్ కళ్యాణ్ మాత్రం భయం ఉండాలి ఎవరికైనా సరే, ఎవరికైనా సరే తెలుసు కదా. పవన్ కళ్యాణ్ మాత్రం భయం ఉండాలి ఎవరికైనా. భయం పుట్టుకొచ్చింది అందరికి, వైసీపీ నాయకులు అందరు భయం పుట్టుకొచ్చింది. మొన్నటిదాకా బైరెడ్డి సీతారెడ్డి ఏమన్నారు, ఎగిరి తుంగిండు కదా. మొన్న బైరెడ్డి సీతారెడ్డి ఎగిరి తుంగిండు కదా. ఇప్పుడు ఆయన గురించి మేము మాట్లాడలేని దండవని పెడుతుండు. గా మాత్రం భయం ఉంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్, ఒక ట్రెండ్ సెట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అంటే. ఎవరైనా సరే ట్రెండ్ సెట్ చేస్తాం మేము. మా జాతర అనేది జాతర అమ్మ, దాని అమ్మ అది. ఏదైనా సరే ఓజీ అంటే దాని అమ్మ. ఆయన ఏ సినిమా తీసినా ఆయన రివ్యూ సినిమాలకే ఎంత ఇది ఉంటది మాది. తిరిగి రాస్తాం, ఇక ఏది ఉండదు, ఇక రికార్డులు అని పోవాల్సిందే. ఏ రికార్డులు అయినా సరే వెళ్ళిపోవాల్సిందే, ఏది ఉండవద్దు. చాలా హై పీక్స్ లో ఉన్నాయి బ్రో, కానీ నా ఆనందం ఏంటంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హై ఉంది అక్కడ. చాలా బాగుంది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? ఎన్ని కోట్లు అంటే నాకు తెలిసి రికార్డులు బదలైపోతాయి బ్రో. ఎలా అనిపించింది బ్రో? ఓజీ సినిమా చాలా బాగుంది. ఓజీ అంటే మీనింగ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. మీ అందరికీ తెలిసి ఈ రోజు అమెరికాలో ప్రీమియర్ షోస్ అయితే రిలీజ్ అయినాయి కొన్ని థియేటర్స్ లో. కొన్ని కారణాల వల్ల తమిళ వెర్షన్, అలాగే కన్నడ వెర్షన్, మలయాళం వెర్షన్ అమెరికాలో రిలీజ్ కాలేదు. యుఎస్ అయితే చాలా జెన్యూన్ రివ్యూ వచ్చింది. మరీ బ్లాక్ బస్టర్ కాదు, మరీ యావరేజ్ కాదు, మరీ అంటే అసలు సినిమా బాగాలేదని కాదు. సినిమా అయితే హిట్. సినిమాలో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రైట్ ప్లస్ ఏంటో చెప్తాను, ఫస్ట్ మైనస్ గురించి చెప్తా. సినిమాలో మైనస్ వచ్చేసి విఎఫ్ఎక్స్ కొంచెం పురుగా ఉంది. అండ్ సినిమాకి హైలైట్ సీన్స్ ఏంటంటే క్లైమాక్స్ లో ఒక మంచి ట్విస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 20 minutes అయితే మాత్రం సినిమా సూపర్. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంటే మనకి స్టోరీ అర్థం కాదు, అతను ఎందుకు వెనక్కి వచ్చాడు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అని అయితే మాత్రం మనకు అర్థం కాదు. ఎప్పుడైతే ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ని పెడతారో అప్పుడు కథ మనకు అర్థం అవుతుంది. సో అర్థమైన తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సెకండ్ హాఫ్ పూర్తిగా మనకు అర్థం అవుతుంది. అంటే ఎలా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం తమ హీరోని ఏ రకంగా ఊహించుకుంటారో థియేటర్ లో, ఈసారి ఈ సినిమా ఇలా ఉంటుంది, కళ్యాణ్ బాబు ఇలా చేస్తాడు అలా చేస్తాడని ఏ రకంగా అయితే వాళ్ళు ఊహించుకుంటారో సెకండ్ హాఫ్ మొత్తం కూడా అలానే ఉంటుంది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం కూడా అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి ఖచ్చితంగా ఇతను కూడా డైరెక్టర్ కూడా సుజిత్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి అతను కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అదే సబ్జెక్ట్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ లో ఫుల్ గా రాశాడు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫుల్ మీల్స్, ఫుల్ బిర్యానీ. లాస్ట్ 20 minutes అయితే మాత్రం సూపర్. ఇంటర్వెల్ అయితే మాత్రం చాలా బాగుందండి. మంచి ట్విస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంటర్వెల్ నుంచి. ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి సినిమా కూడా ఒకటే స్టోరీ ఉంటుంది. టేకింగ్ లోనే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఆల్రెడీ సుజిత్ టేకింగ్ గురించి మీ అందరికీ తెలుసు. సాహో లాంటి సినిమాతో ఒక మంచి టేకింగ్ డైరెక్టర్ అంటూ కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడ టాలీవుడ్ లో చిన్న టాక్ వచ్చినా గానీ బాలీవుడ్ లో మాత్రం చాలా సూపర్ హిట్, హైయెస్ట్ కలెక్షన్స్ కూడా సాహో సాధించింది. ట్విస్ట్ అయితే అంటే ట్విస్ట్లు సెకండ్ హాఫ్ లోనే ఓవరాల్ గా ఎక్కువగా ట్విస్ట్లు అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసేది సెకండ్ హాఫ్ లోనే. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే అతను ఎందుకు వెనక్కి వచ్చాడు, 10 years తర్వాత అతను ఎందుకు వెనక్కి వచ్చాడు, తనకు కావాల్సిన కోల్పోయాడు,
సో వాళ్ళ కోసం అతని గ్యాంగ్స్ అన్నిటిని కూడా లేపేయాలి, అంటే పగ ప్రతీకారం తీర్చుకోవాలి. వాటి గురించే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంతా కూడా. అంటే చెప్తున్నా కదా, ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు అనేది అర్థం కాదు. ఎప్పుడైతే ఇంటర్వెల్లో అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆడియన్స్ ఒక ట్విస్ట్ ని చూస్తారు, దాని తర్వాత నుంచి స్టోరీలో ఇన్వాల్వ్ అవుతారు, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు. ఎలివేషన్ కి అయితే ఖచ్చితంగా మంచి రేటింగ్ ఇవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అదే రకంగా చూపించాడు. అండ్ బీజిఎం అయితే ఇప్పటి వరకు ఆల్రెడీ మనం చూసాం, చాలా అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా నేను రేటింగ్ ఇచ్చేస్తా, దీని గురించి ఎక్కువ మాట్లాడను. 5 కి 4.5 అయితే ఖచ్చితంగా రేటింగ్ ఇవ్వచ్చు. ఈసారి ఈ ఇండస్ట్రీ హిట్ ఓజీ కొట్టే ఛాన్సెస్ అయితే 90%. తమన్ బీజిఎం ఎలా ఉంది? చెప్తున్నా కదా, తమన్ బీజిఎం బాగుంది. ఎన్నిసార్లు సూపర్ అన్న, సూపర్ ఉంది ఓజీ. చెప్పండి, ఏం చెప్తారు? ఏముందన్న, పవన్ కళ్యాణ్ యాజ్ యూజువల్ సునామీ, పవన్ కళ్యాణ్ సునామీ అయినా చెప్పాలి. యాక్చువల్లీ మేము బెంగళూరు నుంచి వచ్చాం. యూజువల్లీ మేము బెంగళూరులో సంధ్యా థియేటర్ అక్కడ సెలబ్రేషన్ బాగా జరుగుతుంది కదా, ఇంకా హైదరాబాద్ ఇంకా ఎక్కువ జరుగుతుందని చెప్పి ఇక్కడ వచ్చాం. కాకపోతే ట్రైలర్ బాగుంది, యూఎస్ కూడా చాలా బాగుంది అన్న, సూపర్ ఉంది. గంభీర డైలాగ్ ఎలా అనిపించింది? కళ్యాణ్ గారు అరుస్తారు కదా గట్టిగా. అన్న కళ్యాణ్ అంటే మనం ఏం చెప్పలేమన్నా, పవన్ కళ్యాణ్ అంటే ఇంకా వైబ్రేషన్ అంతే. స్క్రీన్ పైన చూడమే పెద్ద మన సెలబ్రేషన్ అనమాట. సూపర్ అన్న, సూపర్ ఎంట్రీ ఉంది పవన్ కళ్యాణ్ గారి. బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ బ్లాక్ బస్టర్. మళ్ళీ కళ్యాణ్ గారు ఇంకా మా ఖుషి బ్యాక్ టు ఖుషి అన్నట్టుగా ఉంది. సూపర్ వైలెన్స్, కంప్లీట్ వైలెన్స్, రచ్చ ఉంది. సూపర్ ఉందన్న, సూపర్ ఉంది మూవీ. ఇద్దరు అంటే పోటాపోటీగా చేశారని, ఇద్దరు ఎవరికి తగ్గకుండా ఓమీ వర్సెస్ ఓజీ అన్నట్టుగా ఉంది మూవీ. పంజా కన్నా 100 times ఎక్కువ ఉందన్న, 100 times ఎక్కువ, 100% బ్లాస్ట్ అవుతుంది. ఏ ఒక్క ఫ్యాన్ కూడా ఏమంటారు ఫుల్ సాటిస్ఫైడ్ గా థియేటర్ నుంచి బయట వస్తారు. ఏం ప్రాబ్లం, ఏం ట్రోల్ చేసుకుంటే చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు మనకి. అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ టు నార్మల్ అంతే. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ సినిమా చూస్తే అన్న ఇంకా ఏదైనా ఊహించుకోవచ్చు అన్న, అంతే, ఇంకేం లేదు. నెగిటివ్ చెప్తాను ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అంతే. చెప్తున్నా కదా, ఖుషి అన్నమాట. ఖుషిలో పవన్ కళ్యాణ్ చూసినట్టుగా ఉంది అంతే. వింటేజ్ పవన్ కళ్యాణ్ అంతే. వింటేజ్ రేటింగ్ అనేది ఏమున్నా, ఎంత రేటింగ్ పెడితే అంత రేటింగ్, 100 out of 100. ఫ్యాన్ బాయ్ అనిపించుకున్నాడు అంతే. ఆఫ్టర్ హరిశంకర్ సుజిత్ ఫ్యాన్ బాయ్ అని అనిపించుకున్నాడు. థ్యాంక్ యూ. ఓజీ నరాల్లోకి ఎక్కింది, నరాలు చూసారా, నరాల్లో పాకింది. సుజిత్ అంటే ఏమనుకున్నారు మీరు? సుజిత్ నాలాంటి ఒక ఫ్యాన్ బాయ్ అయితే సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో తీయలేడు. కెరీర్ లో కాదు భయ్యా, అంతకంటే పెద్ద సినిమా ఇది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మళ్ళీ తీయలేడు, ఆ వైపు రాదు. ఓజీ నరాలు చూసారా నాయి, ఆ నరాల్లోకి ఎక్కింది. పవన్ కళ్యాణ్ అంటే మామూలు విషయం కాదు. ఓజీకి సైతం అంబటి రాంబాబు సైతం రివ్యూ చెప్పాడు. అంబటి రాంబాబు ఎవరు? వైసీపీ క్యాండిడేట్. ఆయన ఎవరైనా పొగడాల్సిందే పవన్ కళ్యాణ్ ని. పవన్ కళ్యాణ్ రేంజ్ అది. పవన్ కళ్యాణ్ ని ఎవరైనా పొగడాల్సిందే. నరాల్లోకి ఎక్కింది సినిమా. నరాలన్నీ కట్ అయిపోయినాయి పవన్ కళ్యాణ్ కి. సినిమా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు హీరో? సినిమా ట్రోల్ చేసే వాళ్ళకి ఇది ఒక్కటే చెప్తా, వెళ్ళి అల్లు అర్జున్ అదని చెప్పగలను, అంతకుముందు ఏం చెప్పగలను. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు కదా. నేను కూడా ఒక టైంలో అల్లు అర్జున్ ఫ్యానే, కానీ ఈ సినిమాని చూసినాక అల్లు అర్జున్ అయినా ఎవరైనా పవన్ కళ్యాణ్ కి మొక్కాల్సిందే. సినిమా ఎలా ఉందంటే నరాల్లోకి ఎక్కింది. మీరు వెళ్ళి చూడండి, మీకు ఎక్కింది నరాల్లోకి. స్టోరీ అసలు మామూలుగా లేదు. అది అసలు సినిమా ఎలాంటి, ఎవడన్నా ఫ్లాప్ అన్నాడంటే వాడంత సినిమాని ఎవరు ఫ్లాప్ అన్నారు అనకూడదు. తర్వాత ఆ రేంజ్ లో ఒక మంచి హిట్ పడింది అనుకోవచ్చా? ఖుషి కాదు, జల్సా తర్వాత ఆ రేంజ్ హిట్ పడింది పవన్ కళ్యాణ్ కి. పవన్ కళ్యాణ్ ఫైట్ ఎట్లా ఉంది? కటారాతో ఫైట్ చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పట్టుకొచ్చారు. దాన్ని ఫ్లైట్ అనకూడదు, మనం ఆ ఫైట్ అనకూడదు, బ్లడ్ బాత్ అనాలి. అది ఫైట్ కాదు, బ్లడ్ బాత్. డైలాగ్ చెప్పొచ్చు కదా, ఓజీస్ గంభీరా అని. ఓజస్ గంభీరా ఏమడుగుతున్నాడంటే, ఓజీ కన్నా ముందు ఆల్రెడీ డీజే వచ్చింది కదా, అల్లు వచ్చిందని చెప్పేసి అడగమన్నాడు. దాని గురించి మళ్ళీ డీజేలు ఓజేలు పనిచేయవు, ఓన్లీ ఓజీ. డీజే వేరు, ఓజే వేరు. ఓజస్ గంభీరా. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతకు మించి మనం ఏం చెప్పగలం. సుజిత్ సాంబవ్. పవన్ కళ్యాణ్ కంటే సుజిత్ ని మనం పొగడాలి ఎక్కువ. మాది ప్రాపర్ ఒంగోలు.
పవన్ కళ్యాణ్ కంటే మనం సుజిత్ గారిని ఎక్కువ పొగడాలి. సుజిత్ దేవుడు ఈ సినిమాకి.